హాయ్. ఇప్పుడు ఏపీలో మనకి 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేబీ ఇన్ మై పర్స్పెక్టివ్ చంద్రబాబు నాయుడు, బికాస్ ఆఫ్ యూ హ్యావ్ సో మెనీ విజనరీస్ అండ్ ఐడియాస్. సో తను వస్తే బాగుంటుందని నా అంటే ఐడియా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మరి ఐటీ సెక్టార్లో ఏ మేరకు డెవలప్మెంట్ జరుగుతుంది? తనకంటూ అంటే తనకి అరౌండ్ 30 years ఇండస్ట్రీ కాబట్టి తనకంటూ హ్యూజ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 10 years ఉండే ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్స్ కాంటాక్ట్ వేరు, 30 years ఉండే కాంటాక్ట్స్ వేరు. అంటే తను గతంలో తను కేంద్రాన్ని కూడా హ్యాండిల్ చేశాడు కదా, అందుకని హ్యావ్ మోర్ హ్యూజ్ కాంటాక్ట్స్. తను లాస్ట్ టైం పిఎంని హ్యాండిల్ చేశాడు, అంటే తను పిఎం అవ్వాల్సింది వేరే వాళ్ళని కూర్చోబెట్టాడు. అంటే ఈ హ్యావ్ మోర్ క్యాపబిలిటీ. అందుకని ఈసారి తను వస్తే ఇంకొంచెం బెటర్గా చేయగలడని మా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉంది 5 years తర్వాత రిటైర్మెంట్ అయిపోతారు. సో విజన్ 2047 లాగా ఆంధ్రాని సింగపూర్ లాగా డెవలప్మెంట్ చేస్తాను అని అంటున్నారు. మరి 5 ఏళ్లలో అంత డెవలప్మెంట్ చేయిస్తారా మరి? నో, రీజన్ 2047 అనేది మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా 2047 అని. మరి 5 yearsలో అనేది కుదరదు, 47కి మాత్రమే కుదురుతుంది. ఇట్ విల్ టేక్ టైం. దట్స్. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఆల్రెడీ లోకేష్ తను చెప్పేశాడు అన్నట్టు, తనకంటూ స్పెషల్గా ఏ పదవి ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే అదని, అంటే ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వనని ఆల్రెడీ తను చెప్పేశాడు. సో తనకు ఏంటంటే తన అజెండా మినిమం ఇన్ మై ప్రాస్పెక్టివ్ తన ఎజెండా ఏంటంటే జగన్ని గద్దె దించాలి, చంద్రబాబు నాయుడు ఎక్కాలి, అది మాత్రమే. సో తనకంటూ తన బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేయడానికి సిద్ధపడ్డాడు తను. అంటే నారా లోకేష్ని చూసినట్టయితే యువగలం పాదయాత్ర అనేది ఉంది. పాదయాత్ర మరి ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? యాజ్ ఆఫ్ నో, బట్ ఈజ్ ద అప్కమింగ్ యంగ్ లీడర్. అంటే తనకంటూ క్యాపబిలిటీ రావడానికి కొంచెం టైం పట్టిద్ది, వస్తుంది ఖచ్చితంగా. ఈజ్ అయితే అప్కమింగ్ యంగ్ లీడర్ కన్ఫామ్గా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి పార్టీని నడిపించేది మరి పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? లేదు నారా లోకేష్? అబ్సల్యూట్లీ నో, నారా లోకేష్. ఆల్రెడీ తను వేరే వాళ్ళకి లాస్ట్ టైం దర్శి సీట్ని తను హ్యాండిల్ చేశాడు అన్నట్టు. పవన్ కళ్యాణ్ కావాలంటే నో, ఇది మా వాళ్ళకి కావాలని వీళ్ళిద్దరూ క్లాషెస్ ఉన్నాయి. సో అందుకని పవన్ కళ్యాణ్ మాట వినే పరిస్థితిలో అయితే లేడు తను. అంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని దూరంగా పెడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వట్లేదు టీడీపీకి కానీ చాలా వివాదాలు వినిపిస్తున్నాయి కదా. దట్స్ ట్రూ, బట్ టైమ్ ఇట్ రిఫరెన్స్ రైట్. అందుకని ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు ఈసారి గెలవకపోతే ఎన్టీఆర్ వస్తాడు, చక్రం తిప్పుతాడు. దట్స్ ట్రూ. ఫైనలీ ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇన్ మై ప్రాస్పెక్టివ్ చంద్రబాబు నాయుడు.